హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంగుల లోకం. ఈరోజు ఈ వీడియోలో ఆల్రెడీ నేనైతే పేపర్ కటింగ్కి 1 ఇయర్ బేబీ ఫ్రాక్కి పేపర్ కటింగ్ ఎలా చేసుకోవాలో ఒక వీడియోలో అయితే షేర్ చేశాను. ఇప్పుడు ఆ పేపర్ కటింగ్ మెజర్మెంట్తోనే క్లాత్ కటింగ్ ఎలా చేసుకోవాలన్నది నేనైతే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి. ఇది బ్లౌజ్ పీస్ అండి, అంటే శారీలో మనకి రన్నింగ్ బ్లౌజ్ అయితే ఇస్తారు కదా, దాన్ని కట్ చేసిన పీసు. ఆ పీస్ తోటి 1 ఇయర్ బేబీ ఫ్రాక్ కటింగ్ అయితే నేనైతే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి. ఆల్రెడీ నేను పేపర్ కటింగ్ చేసినవి అయితే ఇలా దాచిపెట్టుకున్నాను. ఇంకా చేసిన తర్వాత వీటిని ఫస్ట్ బాటమ్ పార్ట్కి అయితే తీసుకుంటున్నానండి. ఫ్రాక్కి మనకి బాటమ్ పార్ట్ ఉంటుంది కదా, ఆ బాటమ్ పార్ట్ కోసం అయితే నేను మార్కింగ్ అయితే ఇచ్చుకుంటున్నానండి. మెయిన్ క్లాత్ పైన ఇది కింద పార్ట్కి ఫస్ట్ మనకి ఫ్రంట్ ఉంటుంది కదా అది, నెక్స్ట్ ఇది కూడా మనకి బాటమ్ పార్ట్కేనండి. 2 పార్ట్స్గా అయితే ఉంటాయి, ఫ్రంట్కి ఒకటి అలానే బ్యాక్ ఒకటి. ఆ రెండింటిని మనం కలిపి అయితే స్టిచ్ చేస్తాం కదా, అలానే మనకి కుచ్చులు కూడా ఎక్కువగా వస్తాయి. ఇలా నేనైతే మార్కింగ్ అయితే ఇచ్చుకుంటున్నానండి బాటమ్ పార్ట్కి. ఈ బాటమ్ పార్ట్కి అడ్డంగా ఉన్నదేమో వెడల్పు, నిలువుగా ఉన్నదైతే లెంత్ అండి. చాలామంది అయితే కన్ఫ్యూజ్ అవుతారు అక్కడ. ఇంకా అలా అయితే కనిపించేలాగా కొంచెం మనం లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇది బాటమ్ పార్ట్లోనే ఫ్రంట్ బ్యాక్ అండి, అందుకని మీకైతే ఈజీగా ఉంటుంది అని చెప్పి నేను ఇక్కడైతే మెన్షన్ చేస్తున్నాను. బాటమ్ పార్ట్కే మనకి ఫ్రంట్ వస్తుంది, అలానే బ్యాక్ వస్తుంది. అలా నేనైతే మార్కింగ్ ఇచ్చుకున్నాను. ఈ 2 మార్కింగ్ ఇచ్చుకోగా పైన మిగిలిన ప్లేస్కి అయితే నేను మిగిలిన పార్ట్, ఈ 2 ఇవ్వగా మిగిలిన పార్ట్ అయితే బాడీ పార్ట్కి అయితే నేనైతే కట్ చేసుకుంటానండి. అలా ఫోల్డింగ్ చేసిన తర్వాత మళ్ళీ వాటిని ఫోల్డింగ్ తీసేసి అలా కొంచెం ఫోల్డింగ్ చేసుకోండి. ఎప్పుడైనా సరే మనం క్లాత్ అయినా సరే పేపర్ కటింగ్ అయినా చేసేటప్పుడు ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి. అది అక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి, అది అనేది మన వైపు ఉండాలి. ఇలా ఓపెనింగ్ అయితే మనకు ఆపోజిట్లో ఉండాలండి. అట్లా అట్లా సెట్ చేసుకొని మనం ఆ క్లాత్ని మంచిగా సెట్ చేసుకున్న తర్వాత మనం కటింగ్ అనేది స్టార్ట్ చేయాలండి. అలా ఇంకా కింద బాటమ్ పార్ట్ అనేది నేను ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు బాడీ పార్ట్ని అయితే ఇప్పుడు మార్కింగ్ చేసుకుంటున్నానండి. ఆల్రెడీ నేను పేపర్ కటింగ్ చేసిన పేపర్ అయితే ఉంది కదా, అది తీసుకొని ఇప్పుడైతే మార్కింగ్ అయితే ఇచ్చుకుంటున్నాను. మనం మార్కింగ్ ఇచ్చుకునేటప్పుడు 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలండి. అంటే అసలు ఆ పేపర్ అనేది కరెక్ట్గా పెట్టామా లేదా అని 1కి 2 సార్లు చెక్ చేసుకొని మనం క్లాత్ని నీట్గా సర్దుకొని చేసుకోవాలి. ఒకవేళ నాకు ఇది శారీలో బ్లౌజ్ కాబట్టి నాకు అక్కడ మీకు బాడీ పార్ట్గా ఒక్కటే సెట్ అవుతుందండి. మనకి బాడీ పార్ట్కి కూడా మనకి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అని మనం 2 తీసుకోవాలి కదా, అందుకని నేను ఒక సైడ్ ఏమో ఫ్రంట్ పార్ట్ కానీ ఒక సైడ్ బ్యాక్ పార్ట్ కానీ నేనైతే ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాను. మీకు ఈజీగా ఉంటుందని ఇలా అయితే నేను షేర్ చేస్తున్నానండి. అటు సైడ్ ఏమో ఫ్రంట్ పార్ట్కి, ఇటు సైడ్ ఫోల్డ్ చేసింది బ్యాక్ పార్ట్కి ఉంటుందని అలా ఫోల్డింగ్ కూడా నేను ఎలా చేశానో చూపిస్తున్నాను చూడండి. అటు ఫోల్డింగ్ ఇటు ఫోల్డింగ్ అండి. అది ఫస్ట్దేమో ఫ్రంట్ పార్ట్కి ఉంటుందని చెప్పేసి ఇదేమో బ్యాక్ పార్ట్కి ఉంటుందని నేనైతే ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాను. నేను ఇప్పుడు శారీలో క్లాత్ తీసుకున్నా కాబట్టి నాకు ఇలా ఒక పక్కన ఫ్రంట్ పార్ట్ ఒక పక్కన బ్యాక్ పార్ట్ లాగా నేను కటింగ్ చేసుకుందామని మార్కింగ్ అయితే ఇచ్చుకుంటున్నానండి. ఇది మెయిన్ క్లాత్ అండి. నేను మళ్ళీ మీకు లైనింగ్ మీద కూడా ఎలా మార్కింగ్ చేసుకోవాలనేది మీకైతే షేర్ చేస్తాను ఇదే వీడియోలో. అలా అయితే మార్కింగ్ ఇచ్చుకోవాలండి. ఫస్ట్ అయితే ఆల్రెడీ మనం బాటమ్ పార్ట్కి అయితే మార్కింగ్ ఇచ్చుకున్నాం కదా, వాటిని అయితే కట్ చేసుకోవాలి. వాటిని కట్ చేసుకుంటే మనకి మిగిలిన క్లాత్ అనేది ఉంటుంది కదా పైన, ఆ క్లాత్ అనేది మనకి బాడీ పార్ట్కి ఫ్రంట్ బ్యాక్కి అయితే ఈజీగా సెట్ అవుతుందండి. మీకు ఇంకా క్లియర్గా ఉండటం కోసం అని చెప్పేసి నేనైతే బాటమ్ పార్ట్ని అయితే కట్ చేస్తున్నాను. 2 పార్ట్స్ బాటంలోనే ఫ్రంట్ బ్యాక్ ఉన్నాయి కదా, ఆ 2 పార్ట్స్ని నేను కట్ చేసేసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే క్లాత్ కట్ చేసేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ అనేది క్లాత్ పైన ఉండాలండి, ఎందుకంటే క్లాత్ అనేది జరగకుండా మనకి స్టిఫ్గా అయితే ఉండాలి. మనం క్లాత్ జరిగేటప్పుడు కట్ చేసిన కటింగ్ అనేది ఏమవుతుందంటే వంకర టింకర పోతుంది. అలా కాకుండా క్లాత్ అనేది మనం స్టిఫ్గా గట్టిగా పట్టుకొని లెఫ్ట్ హ్యాండ్తో స్టిఫ్గా అనేది పట్టుకొని ఉంటే క్లాత్ అనేది ఎటు జరగకుండా ఉంటుంది, మనకి కటింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. అలా క్లాత్ అనేది ఎటు జరగకుండా మనకి కటింగ్ చేసే క్లాత్ అనేది లెఫ్ట్ హ్యాండ్తో అలా పట్టుకొని ఉండాలండి. తర్వాత ఈ 2 కట్ చేయగా మిగిలిన క్లాత్ని మనం బాడీ పార్ట్ ఫ్రంట్కి బ్యాక్కి నెక్స్ట్ అయితే కట్ చేసుకుంటాము. కొత్తగా కట్ చేసే వాళ్ళు అయితే డైరెక్ట్గా క్లాత్ పైన ట్రై చేయకుండా ఆల్రెడీ మనకి శారీస్ ఉంటాయి కదా, పాత శారీస్, వాటిని ఏం చేయాలంటే ఒక 1 మీటరు టేప్లో 1 మీటరు తీసుకొని మెజర్మెంట్
క్లాత్ అనేది అయితే సపరేట్గా కట్ చేసుకోండి. అలానే సేమ్ 1 మీటరు లైనింగ్ కోసం ఇంకొక క్లాత్ని కూడా కట్ చేసుకోండి. అంటే మనకి మిగిలిపోయిన పాడైపోయిన శారీస్ ఉంటాయి కదా, కాటన్ శారీస్ కానీ లేకపోతే ఇంకా వేస్ట్ క్లాత్లు, వాటి ద్వారా అయితే ఫస్ట్ అయితే కటింగ్ అయితే నేర్చుకోవాలంటే డైరెక్ట్గా మనం మెయిన్ దాని మీద అయితే ప్రాక్టీస్ చేయలేం కదా. ఒకవేళ మీ ఎంత మెజర్మెంట్ తీసుకోవాలి అంటే మనకి ఓల్డ్ శారీస్ ఉంటాయి కాబట్టి ఆ శారీ మనకి 5 మీటర్స్ ఉంటుంది. అందులో మీరు టేప్తో మెజర్ చేసుకొని 1 మీటర్ క్లాత్ని కట్ చేసుకోవాలండి. అలానే లైనింగ్ కోసం కూడా 1 మీటర్ క్లాత్ని అయితే కట్ చేసుకోండి. ఇక్కడైతే నేను లైనింగ్ మీద బాడీ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలని చూపిస్తున్నాను. ఫోల్డింగ్ కూడా ఎలా చేశానో ఒకసారి చూడండి. ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి, ఓపెనింగ్ అనేది మనకు ఆపోజిట్లో అయితే ఉండాలండి. నేనైతే హాఫ్ ఫోల్డ్ చేయలేదు, 3/4 వరకు ఫోల్డ్ చేశాను. ఒకసారి ఫోల్డింగ్ ఎలా చేశాను అన్నది క్లియర్గా చూసుకోండి. చూసుకున్న తర్వాత మనం ఆల్రెడీ బాడీ పార్ట్ అయితే మనం పేపర్ కటింగ్ చేసుకున్నాం కదా, ఆ పేపర్ కటింగ్ అనేది మనం ఫస్ట్ అయితే లైనింగ్ పైన పెట్టి మనం ఇప్పుడు మార్క్స్ అనేది ఇచ్చుకోవాలండి. క్లాత్కి పేపర్కి మనం ఎలా పెట్టాం ఏంటనేది 1కి 2 సార్లు చెక్ చేసుకొని మనం మార్కింగ్ అయితే ఇచ్చుకోవాలండి. సైడ్ నుంచి పేపర్ లెఫ్ట్ హ్యాండ్ అనేది పేపర్ పై నుండి మనం ఇలా రైట్ హ్యాండ్తో అయితే స్లోగా అలా అయితే మార్క్ చేసుకోవాలి. పేపర్ అనేది ఎటు కదలకుండా కొంచెం స్టిఫ్గా పట్టుకోవాలండి. స్టిఫ్గా పట్టుకొని మనం మార్కింగ్ అనేది ఇచ్చుకోవాలి. మార్కింగ్ పేపర్ పక్క నుండి జాగ్రత్తగా అయితే మార్కింగ్ చేసుకోవాలండి, ఎక్స్ట్రా ఏమి ఇవ్వకుండా. ఒకవేళ ఖర్చులకి ఏమన్నా ఎక్స్ట్రా కావాలి అని అనుకుంటే మనం తర్వాత మళ్ళీ డబల్ అయితే గీసుకుంటాము. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ నెక్ దగ్గర అలానే చంక దగ్గర మనం ఎప్పుడన్నా మడతకి అంటే ఫోల్డింగ్కి వేరే కొంచెం ఎక్స్ట్రా క్లాత్ కావాలంటే కొంచెం లైట్గా ఎక్స్ట్రా అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు చంక దగ్గర చూపిస్తున్నాను చూడండి. నేనైతే ఒక 1/2 ఇంచ్ తీసుకుంటున్నానండి ఎక్స్ట్రా. అంటే చంక దగ్గర పిల్లలకి మనం హ్యాండ్స్ వేయట్లేదు కాబట్టి అక్కడ కొంచెం స్టిఫ్గా ఉండాలి అలానే అని చెప్పేసి క్లాత్ మనం ఫోల్డింగ్ అయితే చేస్తాం కదా చంక కింద, అందుకని నేనైతే ఒక 1/2 ఇంచ్ అయితే తీసుకుంటాను. 1/2 ఇంచ్ అంటే 1 ఇంచులో సగం అండి. అలానే ఇక్కడ నెక్ దగ్గర ఏం చేస్తున్నానంటే ఒక చిన్న అంటే ఒక 1 పాయింట్ వరకు నేనైతే కొంచెం ఎక్స్ట్రా పెట్టుకున్నాను. ఎక్కువ అయితే తీసుకోలేదు నెక్ దగ్గర, ఎందుకంటే మనకి నెక్ దగ్గర క్లాత్ కొంచెం తక్కువనే పట్టిద్ది కాబట్టి, చిన్న మడతలాగా ఫోల్డింగ్ లాగా పట్టిద్ది కాబట్టి నేను నెక్ దగ్గర కొంచెమే తీసుకున్నాను. చంక దగ్గర మాత్రం ఒక 1/2 ఇంచ్ అయితే తీసుకున్నాను. ఇలా లెఫ్ట్ హ్యాండ్ అనేది క్లాత్ పైనే ఉండి మనం అలా కట్ చేసుకుంటూ ఉండాలండి. క్లాత్ని కొంచెం సరి చేసుకుంటూ ఎటు కదలకుండా జాగ్రత్తగా అయితే కట్ చేసుకోవాలి. అలానే నేనైతే లాస్ట్ వీడియోలో షేర్ చేశానండి. అంటే మనకి మెజర్మెంట్స్ ఎలా ఉంటాయి, 1 మీటర్స్లో ఎలా ఉంటాయి, ఇంచెస్లో ఎలా ఉంటాయి, అలానే సెంటీమీటర్స్లో ఎలా ఉంటాయి అనేది నేను క్లియర్గా లాస్ట్ వీడియోలో అయితే షేర్ చేశానండి. మీలో ఎవరైనా చూడకపోతే వన్స్ అయితే ఆ వీడియోని అయితే చెక్ చేయండి, మనకి ఎలా ఉంటుంది ఏంటని మెజర్మెంట్స్. ఇలా ఈ కటింగ్లో మనకి బాడీ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ అనేది ఫినిష్ అయిపోయిందండి. సేమ్ ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కూడా అలానే కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని అయితే మనం కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్స్లో మళ్ళీ 2 పార్ట్స్ ఉంటాయి. నేను అది కూడా మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే షేర్ చేస్తాను, చూస్తూనే ఉండండి. ఇలాంటి కటింగ్ వీడియోస్ చూసేటప్పుడు లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే మనకి కటింగ్ అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. మనం మధ్య మధ్యలో స్కిప్ చేసుకుంటూ చూసుకుంటే అర్థం అవ్వదండి. ఇప్పుడు సేమ్ అదే మెజర్మెంట్తో మనమైతే బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఒక 1 ఇంచ్ అయితే టేప్తో అయితే మెజర్ చేసుకొని ఇలా పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే మనకి బాడీ పార్ట్లో బ్యాక్ సైడ్ అలా 1 ఇంచ్ ఎందుకు పెట్టుకోవాలంటే మనం బ్లౌజెస్ ఉక్స్ అలానే కాజాల పట్టి ఉక్సులు పట్టి అయితే వేసుకుంటాం కదా, అక్కడ మనకు అనేది క్లాత్ అనేది ఫోల్డింగ్లో అయితే వెళ్ళిపోతుంది. అందుకని నేనైతే 1 ఇంచ్ అలా లైన్స్ డ్రా చేసుకున్నాను. అలా వదిలేసి 1 ఇంచ్ వదిలేసి నేను మార్కింగ్ అయితే ఇచ్చుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్కి అయితే మనం 1 ఇంచ్ ఇచ్చే పని లేదండి, బ్యాక్ పార్ట్కే 1 ఇంచ్ అయితే ఇచ్చుకోవాలి. మిగతాదంతా యాజ్ టీజ్గా మనం అలా డ్రా చేసుకోవటమే. ఇది ఇందాక ఫ్రంట్ పార్ట్కి గీసిన మార్కింగ్ పేపరేనండి. సేమ్ యాజ్ టీజ్ అలానే గీసుకోవాలి, కాకపోతే 1 ఇంచ్ అనేది మనం ఎక్స్ట్రా అలా తీసుకోవాలి. ఇక్కడ బ్యాక్ నెక్లో వచ్చేసి మనం బ్యాక్ నెక్ అనేది కొంచెం ఫ్రంట్ నెక్ కన్నా కొంచెం పైకి పెట్టుకుంటాం కాబట్టి నేను ఒక 1 ఇంచ్ ఇలా నెక్ దగ్గర నుండి షోల్డర్కి అయితే ఇలా అయితే డ్రా చేస్తున్నానండి. ఎందుకంటే మనకు ఫ్రంట్ నెక్ కన్నా బ్యాక్ నెక్ అనేది
ఇక్కడైతే సేమ్ ఇంకా చంకకైతే నేను సేమ్ యాజ్ టీజ్గా ఒక 1/2 ఇంచ్ అయితే తీసుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ నెక్ అయిపోయిన తర్వాత ఇక్కడ చంక దగ్గరకు వచ్చేసి నేను ఒక 1/2 ఇంచ్ అనేది అలా డ్రా చేసుకుంటున్నాను ఎక్స్ట్రా. ఎందుకంటే ఇందాక కూడా చెప్పాను మనకి ఫోల్డింగ్లోకి వెళ్ళిపోద్ది కాబట్టి కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఆల్రెడీ మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసాం కదా, దాన్ని ఒకసారి పెట్టి చూడండి. ఇది సేమ్గా వచ్చిందా లేదా అన్నది కొంచెం ఒకసారి చెక్ చేసుకోండి. అలా ఆల్రెడీ కట్ చేసిన క్లాత్ని అలా పెట్టుకొని. కాకపోతే మనకి బ్యాక్ దగ్గర కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే మనం బ్యాక్ నెక్ అనేది కొంచెం పైకి పెట్టాం కాబట్టి అది ఎక్స్ట్రాగా కనిపించింది మనకి. ఇప్పుడు సేమ్ కటింగ్ లెఫ్ట్ హ్యాండ్ క్లాత్ పైన పెట్టి ఇంకా అలా కట్ చేసుకోవాలండి. ఇక్కడ ఏంటంటే మనకి బ్యాక్ పార్ట్ 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. ఇక్కడ కట్ చేసిన తర్వాత మనకి అక్కడ ఫోల్డింగ్ ఉంది కదా, ఆ ఫోల్డింగ్లోకి సిజర్ ఇలా అడ్డంగా పెట్టేసి ఆ రెండింటిని డివైడ్ చేసుకోవాలి. ఓన్లీ బ్యాక్ పార్ట్కే అలా డివైడ్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం ఉక్సులు పట్టి కాజాల పట్టి వల్ల మనం వాటిని అటాచ్ చేస్తాం బ్యాక్ పార్ట్. ఫ్రంట్ అయితే యాజ్ టీజ్గా ఇంకా అలానే ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ని మనం కట్ చేసేది లేదు. ఓన్లీ బ్యాక్ పార్ట్ని మనం 2 పార్ట్స్గా అయితే డివైడ్ చేసుకుంటాము. అలా కట్ చేసుకొని మనం చాక్ పీస్ తోటి మనం మార్క్స్ అయితే ఇచ్చుకోవాలండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇది ఫ్రంట్ పార్ట్. ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్లో 2 పార్ట్స్ ఉంటాయి కాబట్టి నేను బ్యాక్ పార్ట్ అని మీకు మెన్షన్ చేశాను. కన్ఫ్యూజ్ అవ్వకండి, ఎందుకంటే మనకి బ్యాక్ పార్ట్స్ అయితే 2 పార్ట్స్ ఉంటాయి. ఎందుకంటే మనకు ఉక్సులు పట్టి కాజాల పట్టీలతో మనం ఆ బ్యాక్ పార్ట్ అనేది అటాచ్ చేస్తాం కాబట్టి. ఈ ఫ్రంట్ పార్ట్ అయితే సింగిల్గా ఉంటుంది. ఇలా కటింగ్ అయిపోయిన తర్వాత ఏ పార్ట్కి ఆ పార్ట్ మనం ఇట్లా నేమ్స్ రాసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు లైనింగ్తో అయితే కటింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు మెయిన్ క్లాత్తో మనం కటింగ్ చేసుకుంటాం. ఆల్రెడీ నేను బాటమ్ పార్ట్ కట్ చేయగా మిగిలిన పార్ట్ ఉంది కదా, అందులో బాటమ్ పార్ట్స్ కట్ చేయగా మిగిలిన క్లాత్లో బాడీ పార్ట్ అనేది నేనైతే తీసుకుంటున్నాను. కొంచెం బాడీ పార్ట్కి మెయిన్ క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకొని, అంటే కరెక్ట్గా కట్ చేయాలని లేదు, కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రానే కట్ చేసుకొని. ఎందుకంటే అది మ్యాక్సిమం ఫోల్డింగ్లోకి వెళ్ళిపోద్ది కాబట్టి అలా కట్ చేసుకోండి. మనకి మెయిన్ లైనింగ్ అనేది కరెక్ట్గా కట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ చూసారా లైనింగ్ కన్నా కొంచెం ఎక్కువనే కట్ చేస్తున్నాను. సేమ్ అలానే బ్యాక్ పార్ట్స్ కూడా కట్ చేసుకోవాలి. అలా లెఫ్ట్ హ్యాండ్ అనేది మనకి క్లాత్ పైన పెట్టేసి జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను. ఇంకా అలానే స్లోగా కట్ చేసుకున్న తర్వాత మనం ఇంకా కటింగ్ చేసేటప్పుడు క్లాత్ని అయితే జరపకుండా కొంచెం లెఫ్ట్ హ్యాండ్తో అలా స్టిఫ్గా పెట్టేసుకొని అలా ఎక్స్ట్రా క్లాత్ వరకు కట్ చేసేసుకోవాలి. కట్ చేసిన తర్వాత మనం లైనింగ్లో బ్యాక్ పార్ట్ని ఎలా 2 పార్ట్స్గా అయితే డివైడ్ చేసామో ఇప్పుడు మెయిన్ పార్ట్లో కూడా అంతేనండి. సిజర్ అనేది అడ్డంగా పెట్టేసి ఆ జాయింట్ అనేది మనం కట్ చేసేయాలి. ఇప్పుడు అలా కట్ చేసేసుకొని మనం మెన్షన్ చేసుకోవాలండి, మనకి కన్ఫ్యూజ్ అనేది లేకుండా ఉంటుంది. అంటే బాటమ్ పార్ట్ అదే ఫ్రంట్ పార్ట్ అన్నట్లుగా అలా మనం మెన్షన్ చేసుకోవాలి. బాడీ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ ఒకటే ఉంటుంది, బాటమ్ పార్ట్ వచ్చేసి 2 పార్ట్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే మనం ఉక్సులు పట్టి కాజాల పట్టి వేసుకుంటాం కాబట్టి మనకి అటాచ్ చేసుకుంటాం కాబట్టి అందుకని 2 పార్ట్స్ అయితే ఉంటుంది. వీటన్నిటిని ఒక సెట్ లాగా అయితే టై చేసుకోండి, అంటే కట్టేసుకోవాలి. ఎందుకంటే మనం ఈ అన్నిటిని కలిపేసుకుంటే కొంచెం కన్ఫ్యూజ్గా అయితే ఉంటుంది. కన్ఫ్యూజ్ లేకుండా ఉండాలి అంటే ఏ పార్ట్కి ఆ పార్ట్ అలా ఫోల్డింగ్ చేసేసుకొని మిగిలిపోయిన థ్రెడ్స్ ఉంటాయి కదా అలా కటింగ్ చేసుకోవాలి. అలానే నేను బాటమ్ పార్ట్ మెయిన్ పార్ట్లో ఎలా కట్ చేయాలో చూపించా కదా, అలానే సేమ్ యాజ్ టీజ్గా మనం లైనింగ్ క్లాత్లో కూడా కట్ చేసుకోవాలండి. వీడియో అయితే ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది, అందుకని నేనైతే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేయట్లేదు. సేమ్ మనమైతే మెయిన్ క్లాత్లో ఎలా అయితే కట్ చేసుకున్నామో ఆ పేపర్ పెట్టి సేమ్ అలానే యాజ్ టీజ్గా లైనింగ్ క్లాత్లో కూడా కట్ చేసుకోవాలి. చూసారు కదా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో టైలరింగ్ వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోస్తో అయితే మీ ముందుకైతే వస్తాను. అలానే నెక్స్ట్ క్లాస్లో ఈ కటింగ్ చేసుకున్న క్లాత్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఫోల్డింగ్స్ ఎలా చేయాలి ఏంటనేది నేనైతే మీకు నెక్స్ట్ క్లాస్లో అయితే షేర్ చేస్తాను. ఇలా అండి మనకి బ్యాక్ పార్ట్లో 2 పార్ట్స్ అయితే ఉంటాయి, ఫ్రంట్ పార్ట్ అయితే ఒకటే ఉంటుంది. అంతేనండి వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ని
ఫాలో అవ్వచ్చు. అలానే ఇంట్లో ఉండి చక్కగా ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ మనం టైలరింగ్ అనేది నేర్చుకోవచ్చండి. ఒక చిన్న మిషన్ లాంటిది తీసుకొని నేను అలానే స్టార్ట్ చేస్తున్నాను. ఎటువంటి ఖర్చులు లేకుండా అంటే ఎటువంటి మనీ పే చేయకుండా చక్కగా ఇంట్లో ఉండే టైలరింగ్ అనేది నేర్చుకోవచ్చండి. ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ. ఇంక అంతేనండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలానే ఇప్పుడు ఈ క్లాత్స్ అనేవి ఉన్నాయి కదా, ఆ క్లాత్స్ అనేది ఎలా పడితే అలా పడేయకుండా వాటికి మనం కట్టేసుకుంటే, అలా ఫోల్డింగ్ చేసుకొని వాటికి కట్టేసుకుంటే లైనింగ్ మెయిన్ క్లాత్ అనేది ఒకటే చోట ఉంటుంది. మనం నెక్స్ట్ టైము స్టిచ్చింగ్ కోసం అని తీసుకునేటప్పుడు మనకి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాము. కాబట్టి ఇలా మనం ఫోల్డింగ్ చేసేసుకొని అలా ఏదన్నా మిగిలిన క్లాత్తో అయితే అలా కట్టేసుకుంటే మనకి జాగ్రత్తగా ఎటు పోదండి. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.